హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈరోజు మనతో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. కిమ్ జాంగ్ ఉన్ కొంతమంది సైనికుల్ని రష్యా పంపించారు. రష్యా ఉక్రెయిన్తో యుద్ధం చేయడానికి వీళ్ళని తీసుకుంది. కాకపోతే కిమ్ జాంగ్ ఉన్ సైనికులు యుద్ధం చేయకుండా వేరే పనులు చేస్తున్నారని చెప్పేసి అశ్లీలం వైపు మొగ్గు చూపారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఏంటి మేడం, ఏం జరిగింది? నార్త్ కొరియా ఒక కమ్యూనిస్ట్ కంట్రీ. ఇప్పుడు చైనా ఇవన్నీ కూడా కమ్యూనిస్ట్ కంట్రీసే అయి ఉండొచ్చు, రష్యా ఇవన్నీ. బట్ వాళ్ళు చాలా మారారు, ఇంత స్ట్రిక్ట్గా లేరు. నార్త్ కొరియా మాత్రమే నియంత పాలనలో, డిక్టేటర్షిప్లో ఉన్నట్టు ఉంది. సో అట్లాంటి పరిస్థితుల్లో ఎట్లాంటి రెస్ట్రిక్షన్స్లో వాళ్ళు పెరిగారు, బతికారు అని అంటే ఈ సర్టెన్ హెయిర్ కట్టే చేసుకోవాలి, ఇలాంటి బట్టలే ఒక 4-5 రకాల ప్యాటర్న్స్ ఉంటాయి అవే వేసుకోవాలి, ఇలాగే నుంచోవాలి, ఇలాగే తినాలి, అట్లా బోల్డ్ అని కండిషన్స్ ఉన్నాయి వాళ్ళకి. అలాంటి రెస్ట్రిక్టెడ్ లైఫ్లో బతికిన వాళ్ళకి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఫ్రీడమ్ వచ్చినట్టు అయిపోయింది కంట్రీ దాటి బయటకు వచ్చేసరికి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎవరైతే ఈ సోల్జర్స్ ఉన్నారో నార్త్ కొరియా నుంచి రష్యాకి వచ్చిన వాళ్ళందరూ వెరీ యంగ్ ఏజ్డ్ పిల్లలు, టీనేజర్స్ హూ ఆర్ ఇన్ 20s అండ్ బిలో 20s పిల్లలు. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ వాళ్ళకి ఒక విపరీతమైన ఫ్రీడమ్, స్వేచ్ఛ అనేది వచ్చేసింది కంట్రీ దాటి బయటకు వచ్చిన తర్వాత. సో ఆ ఫ్రీడమ్ని వాళ్ళు మిస్యూజ్ చేసుకోవడము, బికాస్ దట్ ఈస్ ద ఏజ్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయి ఉండొచ్చు, ఆ ఫ్రీడమ్ని వాళ్ళు నెగిటివ్ సెన్స్లో తీసుకోవడం అయి ఉండొచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు మనము ఆల్ ఆఫ్ ఎ సడన్ బాగా ఒక రూమ్లో బంధించిన వ్యక్తిని సడన్గా బయటికి వదిలేసామనుకోండి, ఫ్యూ ఇయర్స్ తర్వాత ఎటెళ్ళాలి ఏది దారి తెన్ను లేకుండా ఉరుకుతూ ఉంటారు. ఒక ప్రాపర్గా ఈ డైరెక్షన్లో వెళ్ళాలి అనేది ఉండదు వాళ్ళకి. ఎటు నుంచి వెళ్ళి పారిపోతే నేను తప్పించుకోగలను అనే టైప్లో ఉంటారు. సేమ్ అదే జరుగుతుంది వీళ్ళ దాంట్లో కూడా, కిమ్ జాంగ్ సోల్జర్స్లో కూడా. ఓకే, అక్కడ ఫ్రీడమ్ లేదంటారు? డెఫినెట్గా ఫ్రీడమ్ లేదు. అక్కడ వాళ్ళకి ఇంటర్నెట్ యాక్సెస్ ఉండదు, బయటి ప్రపంచంతో కనెక్షన్స్ ఉండవు, వాళ్ళు ఒక అడవిలో పెరుగుతున్నట్టు, బయటి ప్రపంచంతో సంబంధాలు ఉండదు, ఒక జైల్లో ఉన్నట్టు అట్లా ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఇవంతా కొత్తగా ఉన్నాయి, కొత్త ఒక వింత. కాబట్టి ఆబ్వియస్గా వాళ్ళకి వింతగా ఉంది ఇవన్నీ.